అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్ట్‌గా వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయలేదు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక మీ యొక్క కామెంట్లు కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా మన ఛానల్ ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తూ ఇక వివరాలకెళ్తే తెలంగాణ ఉద్యోగుల బకాయిలు చెల్లింపు దాదాపు తెలంగాణలో 10,000 కోట్ల బకాయిలు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏలు కూడా 4 ఉన్నాయి. తర్వాత పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ కూడా రెడీ అయ్యింది. దాదాపు 2 సంవత్సరాలు కూడా ఆలస్యమైంది. కాబట్టి ఇంకా మధ్యంతర భృతి కూడా 5% చాలా తక్కువ ఇచ్చారు. కాబట్టి ఇంకా డీఏలు కూడా పెండింగ్‌లో ఉండడం తద్వారా ఉద్యోగులైతే లక్షల్లో నష్టపోతున్నారు. ఇక బకాయిల చెల్లింపు కూడా ప్రతి నెల టంచన్‌గా అయితే ప్రభుత్వం హామీ మేరకైతే చేయడం లేదు. మరి అక్టోబర్ మాసానికి సంబంధించి 700 కోట్ల బకాయిలు విడుదల చేస్తూ ఇక బట్టి విక్రమార్క అయితే ఇక్కడ ప్రకటించడం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక మరి ఒక డీఏ ఇచ్చారు గతంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక డీఏ ఇచ్చారు. మరో 6 నెలల తర్వాత ఇంకో డీఏ ఇస్తామని చెప్పారు. మరి 6 నెలలు కూడా సమీపిస్తోంది. వెంటనే మరొక డీఏ కూడా వెంటనే ఇచ్చి ఉద్యోగుల యొక్క ఆర్థిక నష్టాన్ని పూడ్చాలని చెప్పేసి ఉద్యోగులు, కార్మికులందరూ కూడా ఉద్యోగులు, పెన్షన్లందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఇక ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు పంచాయతీరాజ్ ఆర్&బి శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అక్టోబర్ మాసానికి సంబంధించి 1031 కోట్లను ఒకేసారి ప్రభుత్వం విడుదల చేసింది. అంటే ఈ 1031 కోట్లలో 700 కోట్లు మరియు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లన్నీ కూడా కొన్నింటిని విడుదల చేయడం జరిగింది. ఇక బకాయిల గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా బిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఆ బకాయిలన్నింటినీ దశల వారీగా ప్రతి నెల డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారికి చెల్లిస్తున్నారు. ఇదొక ఆహ్వానించదగ్గ పరిణామం చెప్పుకోవచ్చు. ఇదే మాదిరిగా మరి నవంబర్ మాసానికి సంబంధించి కూడా గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మరి మరొక 700 కోట్లు విడుదల చేయాలి. మరి నవంబరు కొత్త సంవత్సరం కానుకగానైనా ఉద్యోగులకు మరొక డీఏ ఇవ్వాలి. ఎందుకంటే గతంలోనే 6 నెలల తర్వాత మరొక డీఏ ఇస్తున్నారు. జూలై నుంచి ఇక్కడ డీఏ అమలైంది. ఇక మరి కొత్త సంవత్సరం వస్తే మరి 6 నెలలు కావస్తుంది కాబట్టి మరొక డీఏను కూడా వెంటనే ప్రకటించే విధంగా ఈ జరగబోయే క్యాబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం ప్రకటించాలని చెప్పేసి సగటు సాధారణ ఉద్యోగులు, పెన్షన్లందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వంతో సానుకూలంగా చర్చలు జరిపి ఉద్యోగుల యొక్క పీఆర్సీ తర్వాత పెండింగ్ బిల్లులు వీటన్నిటి మీద మరి సానుకూలమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని అందరూ కూడా భావిస్తున్నారు. ఇది ప్రతి నెల అక్టోబర్ నెలకు సంబంధించి 700 కోట్లు విడుదల చేసినట్లే నవంబర్ నెలకు సంబంధించి కూడా బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే గతంలో కొన్ని నెలలు అసలు బకాయిలు వేయలేదు. ఇప్పటికే దాదాపు 4,000-5,000 కోట్లు బకాయిలన్నీ చెల్లింపులు జరిగేవి. ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల ఆ బకాయిలు టైం ప్రకారం వేయకపోవడం వల్ల ఇలా పెండింగ్ పడుతున్నాయి. కాబట్టి అక్టోబర్లో 700 కోట్లు విడుదల చేయడం గుడ్ న్యూస్. నవంబర్లో కూడా విడుదల చేయాలి. ఇక కొత్త సంవత్సర కానుకగా ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులందరికీ కూడా ఒక డీఏ విడుదల చేసి బడ్జెట్ సమావేశాల సందర్భంగా మొత్తం అన్ని డీఏలు క్లియర్ చేసి పీఆర్సీ కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బట్టి విక్రమార్క గారు కూడా ఉద్యోగులకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఉన్నారు. ఇక విద్యా వ్యవస్థను కూడా ఒక క్షుణ్ణంగా పరిశీలించి వాటి కీలకమైనటువంటి కమిషన్ వేసి విద్యా వ్యవస్థ మీద కూడా దృష్టి పెట్టి విద్యా వ్యవస్థ ప్రక్షాళన కూడా నడుం బిగించారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగుల యొక్క సంక్షేమానికి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి ఆశిస్తూ ఇక నూతన సంవత్సరం సందర్భంగా డీఏ మార్చిలో రాబోయే బడ్జెట్లో ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, ఇతర పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లన్నింటినీ క్లియర్ చేసి ఉద్యోగులకు అనుకూలంగా ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉండి ఉద్యోగుల చేత సక్రమంగా పనిచేయించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆశిస్తూ విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.